నమస్తే భవిత కార్యక్రమానికి స్వాగతం. నేను కిషోర్. డాక్టర్, ఇంజనీర్తో పోటీ పడే అత్యుత్తమ కెరీర్ ఆపర్చునిటీస్ ఇప్పుడు చాలానే వచ్చాయి. ముఖ్యంగా కామర్స్ రంగం చూసుకుంటే కనుక కామర్స్ రంగంలో సిఏ, సిఎంఏ అండ్ కంపెనీ సెక్రటరీ సిఎస్ అని అంటుంటాం. ఇవన్నీ కూడా అత్యుత్తమ కెరీర్ ఆపర్చునిటీస్ని కలగజేస్తున్నాయి. వృత్తి వ్యాపారానికి ప్రతినిత్యం ఎంతో ముఖ్యమైనది కామర్స్ రంగం. ఈ కామర్స్ రంగంలో ఉన్నదే సిఏ, సిఎంఏ, సిఎస్. ఈ వృత్తి నైపుణ్య కోర్సులు ఆర్థిక విషయాల గురించి అవగాహన కల్పిస్తాయి. అయితే ఇందులో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? ఒక ఐటీ ప్రొఫెషనల్ లేకపోతే ఒక డాక్టర్, సో వీళ్ళనే మనం చూస్తుంటాం. కానీ ఇంతకంటే కూడా అత్యుత్తమ కెరీర్ వీటితో సాధ్యమవుతుందా? ఇలాంటి విషయాల గురించి మనం భవితలో భాగంగా ఈరోజు చర్చించబోతున్నాం. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు సిఎంఎస్ ఫర్ సిఏ చైర్మన్ చంద్రశేఖరరావు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖరరావు గారు, వెల్కమ్ టు భవిత అండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్త్ పూర్తి చేశాను. నేనే ఒక స్టూడెంట్ అనుకుని నేను మీతో మాట్లాడతాను. 10th పూర్తి చేశాను. నాకు కావాలి, నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. నాకు ఎక్కువగా ఈ కామర్స్ రంగం మీద ఇంట్రెస్ట్ ఉంది. సో నేను సిఏకి వెళ్తే బాగుంటుందా, సిఎంఏకి వెళ్తే బాగుంటుందా, సిఎస్కి వెళ్తే బాగుంటుందా? ఏం చెప్తారు మీరు? అంటే ఈ 3 కోర్సులు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్, ఏ ఏజ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఈ 3 కోర్సెస్ గురించి కూడా నేను చెప్తాను సార్. తర్వాత మీరు డెసిషన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి సిఏ చదవాలి అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ తీసుకోవాలి సార్. చాలా మంది విద్యార్థులు ఏంటంటే 10th పాస్ అయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలని కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు సార్. సిఏ అని చెప్పి వాడు కనుక గోల్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకుంటే, ఏ స్టూడెంట్ అయినా సరే 10th క్లాస్ అయిపోయిన విద్యార్థి ఇంటర్లో ఎంఈసీ గ్రూప్ తీసుకుంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఈ 3 సబ్జెక్టులు ఉంటాయి సార్. వీటి వలన వాళ్ళకి సిఏ ఫౌండేషన్లో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అంటే సేమ్ సబ్జెక్ట్స్ అక్కడ వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అంటే ఇంటర్మీడియట్ అయిపోగానే వాళ్ళు ఇమీడియట్గా సిఏలో 3 లెవెల్స్ ఉంటాయి సార్. సిఏ ఫౌండేషను, సిఏ ఇంటరు, సిఏ ఫైనల్. ఇంటర్మీడియట్ జనరల్గా వచ్చేసరికి మార్చిలో ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. ఇప్పుడున్న కోర్స్ డిజైనింగ్ ప్రకారం వాళ్ళు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ నవంబర్లో రాసుకోవచ్చు అండి. అంటే వాళ్ళు ఇంటర్మీడియట్తో పాటే వాళ్ళు సిఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఇంటర్మీడియట్ అయిపోగానే వాళ్ళు ఒక 6 months కల్లా మళ్ళీ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సిఏ ఫౌండేషన్ 6 months పడుతుంది. తర్వాత సిఏ ఇంటర్ సెకండ్ లెవెల్ అది 1 year పడుతుంది. సిఏ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి 3 years ఆర్టికల్స్ ఉంటుంది సార్. ఈ 3 years ఆర్టికల్స్లో వచ్చేసరికి వాళ్ళకి ఒక సీనియర్ చార్ట్ ఒకటి దగ్గర చేరి వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు అంటే సిఏ కంప్లీట్ అయిన విద్యార్థి ఏం చేస్తాడో వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు సార్ ఒక సిఏ దగ్గర. అంటే వాళ్ళు ఆర్టికల్స్ పీరియడ్లో ఏం చేస్తూ ఉంటారంటే మొత్తం ఆడిటింగ్ కానీ మొత్తం వాళ్ళకి తర్వాత ఏం చేయబోతున్నారో ఇది మొత్తం ఇక్కడ నేర్చుకుంటారు. అంటే 3 years ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండడం వల్ల ఇమీడియట్గా సిఏ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు కావాలంటే ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేదంటే జాబ్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇంటర్మీడియట్ 2 years, ఆ తర్వాత వాళ్ళకి 4.5 years, మొత్తం 6.5 yearsలో వాళ్ళు సిఏ కంప్లీట్ చేసుకోవచ్చు సార్. ఒకవేళ స్టూడెంట్ ఎవరైనా సరే ఇంటర్లో కనుక ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్రూపులు, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే 2 గ్రూపులు కంప్లీట్ అయిన తర్వాత ఆర్టికల్స్కి వెళ్తూ ఉంటారు, లేదంటే ఏ గ్రూప్ కంప్లీట్ అయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారంటే సిఏ ఇంటర్లో 2 గ్రూపులు ఉంటాయి సార్. 2 గ్రూపులు ఎగ్జామ్ రాస్తారు. ఒక స్టూడెంట్ 2 పాస్ కావచ్చు, ఒక స్టూడెంట్ 1 గ్రూప్ పాస్ కావచ్చు, లేదంటే 2 గ్రూప్ పాస్ కావచ్చు. ఏ గ్రూప్ పాస్ అయినా సరే ఆర్టికల్స్ చేసుకోవచ్చు. అందువల్ల 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఒక సిస్టమేటిక్గా కనుక చదువుకుంటే ఇంటర్ 2 years, ఆ తర్వాత 4.5 yearsలో వాళ్ళు సిఏ కంప్లీట్ చేసుకోవచ్చు సార్. తర్వాత సిఏ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏ బిజినెస్ చేస్తున్నా సరే అందులో లాభ నష్టాలు మనం బేరీజ్ వేసుకుంటాం. అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ సెక్టర్ తీసుకున్నా కానీ, రియల్ ఎస్టేట్ తీసుకున్నా కానీ, ఎనీ సెక్టర్, ఈవెన్ కాలేజీలు రన్ చేసే వాళ్ళైనా సరే అల్టిమేట్గా మన పొజిషన్ ఏంటి అనేది చూసుకుంటాం. ఈ మొత్తం ఈ వ్యవహారాలని కూడా, ఆర్థిక వ్యవహారాలని కూడా ఒక సిస్టమేటిక్గా రికార్డ్ చేయడం అంటారు. దీన్ని అకౌంటింగ్ అంటాం సార్. సిస్టమేటిక్గా రికార్డ్ చేయాలి. ఈ అకౌంట్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే సిఏ ప్రిపేర్ చేస్తారు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే లాభ నష్టాలు, దీనికి స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు సార్. వాటిని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఇవి ఎవరు ప్రిపేర్ చేస్తారంటే చార్టెడ్ అకౌంట్. తర్వాత ప్రాఫిట్ ఆ లాసా ఎవరు ఐడెంటిఫై చేస్తారు. ప్రాఫిట్ ఉందనుకోండి ఎంత ట్యాక్స్ కట్టాలి ఎవరు చేస్తారంటే జనరల్గా చార్టెడ్ అకౌంట్. అంటే ఒక చిన్న కంపెనీ తీసుకున్నాను అనుకోండి, ఈ అన్నీ కూడా సిఏ చేస్తూ ఉంటాడు. లేదా కొన్ని పెద్ద కంపెనీలు తీసుకున్నాను అనుకోండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్ వేరు, ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ వేరు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వేరు, ఆడిటింగ్ వేరు. వీటన్నిటిలో కూడా సిఏలు వర్క్ చేస్తూ ఉంటారండి. చాలా మందికి పాపం ఏంటంటే సిఏకి తర్వాత ఏమన్నా మంచి డిమాండ్ ఉంటుందా ఉండదా ఇది కూడా ఆలోచిస్తూ ఉంటారు. సిఏకి ఒక మాటలో చెప్పాలంటే అంటే సిఏ దగ్గరికి ఎవరు వెళ్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అనుకోండి, ఎంత ట్యాక్స్ కట్టాలి, సిఏ దగ్గరికి వెళ్తారు. అంటే ప్రపంచంలో డబ్బులకు ప్రాముఖ్యత ఉన్నంత కాలం సిఏలకు కూడా ప్రాముఖ్యత ఉంటుందని మనం అనుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు బాగానే ఉంది, ఎంఈసీ చదవాలని అంటారు. నాకు మ్యాథ్స్ అంటే భయం, నేను ఎట్లా? ఓకే సార్, జనరల్గా ఏంటంటే అంటే సిఈసి అనే కోర్స్ ఒకటి ఉంది దాంట్లో. అవును సార్. సో దాన్ని చదివిన తర్వాత వాళ్ళు సిఏకి రావచ్చు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివినా సరే వాళ్ళందరూ కూడా సిఏ చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఈసి, సిఈసి, ఈవెన్ హెచ్ఈసి కూడా రైట్ నౌ ఎవరు ఆఫర్ చేయట్లేదు. ఎంపీసీ, బైపీసీ, పాలిటెక్నిక్ అంటే మినిమం విద్యార్హత వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయిపోతే చాలు.
కాకపోతే ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి సిఏ చదవాలనుకున్నప్పుడు ఇంటర్లోనే వాళ్ళు గోల్ సెట్ చేసుకుంటే ఎంఈసీ తీసుకోవాలి సార్. Right. కొంతమంది మాకు బైపీసీ ఎంపీసీ నుంచి కూడా విద్యార్థులు వస్తూ ఉంటారు. సార్ మాకు 10th క్లాస్ అయిపోయినప్పుడు ఇంత ఐడియా లేదు సిఏ కోర్స్ గురించి. ట్రెడిషనల్గా అందరిలాగానే ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ఎక్కువ మంది ఎంపీసీ బైపీసీ వైపు వెళ్తూ ఉంటారు. అవి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు అప్పుడు ఆలోచిస్తారు, మనం చదవబోయే కోర్సులకి ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందా, ఈ ఆర్థిక మాన్యంలో కూడా మనకున్న పరిస్థితులు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం సార్, రియల్ ఎస్టేట్లో కానీ లేదంటే ఐటీ సెక్టర్లో కానీ ఆర్థిక మాన్యంలో కొంతమందికి ఉద్యోగాలు పోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ సీఏకి వచ్చేసరికి ఒక మాటలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ సెక్టర్ ఒక ఐటీ కంపెనీ ఉందనుకోండి, ఇప్పుడు ఒక 10 లక్షల లాసుల్లో ఉంది. ఎంతమంది ఎంప్లాయీస్ని మనం రిమూవ్ చేస్తే మనకు 10 లక్షల లాస్ నుంచి మనకు 0 లాస్కి వస్తాం. అది ఎవరు చూస్తారంటే చార్టెడ్ అకౌంటెంట్ చూస్తారు. అంటే ఎలాంటి సందర్భంలో కూడా సీఏలకు 100% జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇది మాత్రమే కాదు సార్, సొసైటీలో ఒక స్టేటస్ కూడా ఉంటుంది. తర్వాత మీరు అడిగారు సిఈసి విద్యార్థులని, సిఈసి విద్యార్థులు కూడా తెలియక చేరారనుకోండి, వాళ్ళు సీఏ వైపు రావాలంటే హ్యాపీగా రావచ్చు సార్. కాకపోతే వాళ్ళకి వచ్చేసరికి సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటుంది. ఎకనామిక్స్, కామర్స్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ సివిక్స్ అనే సబ్జెక్ట్ అనేది సీఏలో ఎక్కడ హెల్ప్ అవుతుంది సార్. అందుకని మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ పాటికే వాళ్ళు ఆల్రెడీ కనుక సిఈసీ కంప్లీట్ చేశారనుకోండి ఇంకేమీ చేయలేవు. ఒకవేళ మ్యాథ్స్ బాగా డల్ అయ్యి ఉండి నేను సిఈసీ తీసుకున్నాను సార్, నాకు కొంచెం మ్యాథ్స్ బాగా ఇబ్బంది, నేను సీఏ చదవలేను అనుకుంటే రీసెంట్గా సిఎస్ సార్ కంపెనీ సెక్రటరీ కోర్స్ ఉందండి. కంపెనీ సెక్రటరీ కోర్సులో ఎక్కడ కూడా మ్యాథమెటిక్స్ లేదు సార్. చక్కగా వాళ్ళు కంపెనీ సెక్రటరీ కోర్స్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈక్వల్గా సీఏతో వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఏజ్కి వచ్చి రాగానే కొంచెం ఒక రకంగా చదువుదానిలే అన్న డీవియేషన్స్ పెరుగుతున్నాయి సార్ స్టూడెంట్స్, మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు సిఏ లాంటి ప్రొఫెషనల్ కోర్స్ని ఈ రోజుల్లో ఎంతవరకు వాళ్ళు పాస్ అవ్వగలరని అంటారు అసలు? అంటే ఇక్కడ ఒకటే సార్, అది ఏ కోర్సులో అయినా సరే స్టూడెంట్స్ డీవియేషన్ అనేది ఉంటుంది. కాకపోతే కొన్ని కోర్సులు ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు సీఏ కోర్సులో ఒక డిటర్మినేషన్తో స్టూడెంట్స్ ఉండేవాళ్ళు సార్. మేము అంటే ఆల్మోస్ట్ 18 years నుంచి నేను ఇదే ప్రొఫెషన్లో ఉన్నాను. ఇంతకుముందు స్టూడెంట్స్తో పోల్చినప్పుడు రీసెంట్గా వస్తున్న స్టూడెంట్స్ అంత డిటర్మినేషన్తో ఉండట్లేదు. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు నేను చూస్తూ ఉంటాను సార్, సీఏ ఇంటర్లో కానీ సీఏ ఫైనల్లో కానీ వాళ్ళు యాక్చువల్గా 10th క్లాస్ స్టూడెంట్ చదివినంత టైం కూడా వాళ్ళు చదవట్లేదు. ఓకే, అదే మెయిన్ రీజన్ ఫెయిల్ అవ్వడానికి. సీఏ చదవాలన్నా కూడా చాలా టఫ్గా ఉంటుంది. మీరు చెప్పిన 4.5 years స్టిపులేటెడ్ టైం అది అవ్వదు, 6 ఏళ్ళు 8 ఏళ్ళు పడుతుందని అంటూ ఉంటారు. ఎస్ సార్, అది స్టూడెంట్ బట్టి ఉంటుంది సార్. కాకపోతే ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ సీఏ కంప్లీట్ అయిందంటే 100% లైఫ్లో సెటిల్ అయినట్టే. ఈవెన్ సార్ నేను చూస్తున్నాను కొంతమంది విద్యార్థుల్ని, ఈవెన్ సీఏలో సగం కంప్లీట్ అయినా, దానికి సీఏ ఇంటర్ అంటాం సార్, సీఏ ఇంటర్ కంప్లీట్ అయినా కూడా వాళ్ళకి గ్యారెంటీగా లైఫ్లో అంటే ఏదో ఒక జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంది ఒక అకౌంటెంట్గా. కాకపోతే 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల నుంచి శాలరీ వస్తుంది సార్. అలా కాకుండా సీఏ కంప్లీట్ అయిపోయింది అనుకో, పూర్తిగా కంప్లీట్ అయింది అనుకోండి, వాళ్ళ అకౌంట్స్ మేనేజరు, ఫైనాన్స్ మేనేజరు, ట్యాక్సేషన్ మేనేజరు, అంటే వాళ్ళ లైఫ్ గ్యారెంటీగా 50,000 60,000 నుంచి స్టార్ట్ చేస్తారు. మినిమం శాలరీ సార్. ఈ యావరేజ్ ఇండస్ట్రీ శాలరీ అయితే 1 lakh రూపీస్ ఉంది సార్. నేను చెప్తుంది మినిమం శాలరీ. అదేవిధంగా చిన్న అపోహ ఒకటి ఉంది సార్, సీఏ అంటే మీరు అన్నారు కదా చాలా కష్టమైనది. సిలబస్ మాకు ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుంది సార్. ఓకే, ఆ సిలబస్లో నుంచే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు సార్. అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అంటూ ఏమీ ఉండదు. మాకు సీఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారు సార్. ఆ మెటీరియల్ని ఎవరైతే లైన్ టు లైన్ పర్ఫెక్ట్గా చదువుతారో వాళ్ళు గ్యారెంటీగా సక్సెస్ అవుతారు సార్. యాక్చువల్గా మాకు సీఏ ఇంటర్కి ఇన్స్టిట్యూట్ వాళ్ళే 1 year ప్రొవైడ్ చేస్తారు సార్, టైం ఇస్తారు. సీఏ ఫౌండేషన్ పాస్ అయ్యాక ఆ 1 year పాటు ఎవరైతే సిస్టమేటిక్గా చదువుతారో వాళ్ళు గ్యారెంటీగా సక్సెస్ అవుతారండి. ఎవరైతే స్టూడెంట్ టెక్స్ట్ బుక్ మొత్తం చదివి సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటారో బట్టి పట్టడానికి ఇక్కడ స్కోప్ లేదు సార్. ఎవరైతే సబ్జెక్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటారో వాళ్ళు గ్యారెంటీగా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతారు. అదేవిధంగా సీఏ ఫైనల్లో మాకు ఆల్మోస్ట్ 3 years టైం ఉంటుంది సార్. ఎక్కువ మంది విద్యార్థులు నేను అబ్జర్వ్ చేసింది అంటే వాళ్ళు ఫస్ట్ 2 years అసలు వదిలేస్తారు, ఇంకా చాలా టైం ఉంది కదా మనకి 3 years టైం ఎందుకని లాస్ట్ 1 year కోచింగ్ స్టార్ట్ చేస్తారు సార్. అంటే 8 సబ్జెక్టులు కోచింగ్ తీసుకోవాలి, కోచింగ్ కూడా సరిగ్గా అటెండ్ అవ్వలేరు, ఆ టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను సార్. ఇక ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ చదవలేములే, ఈ అటెంప్ట్ ఎలాగూ కాదు, నెక్స్ట్ అటెంప్ట్ ప్రయత్నం చేద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి ఇచ్చిన టైంని కనుక స్టూడెంట్స్ సిస్టమేటిక్గా యూజ్ చేసుకుంటే డే 1 నుంచి కనుక సీఏ ఫైనల్ స్టూడెంట్ ఉన్నాడు 3 years టైం ఉంటుంది, డే 1 నుంచి కనుక ప్రిపేర్ అయితే డైలీ 3 hours చాలు సార్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. డైలీ 3 hours చదివితే గ్యారెంటీగా సక్సెస్ అవుతారు సార్. అలా కాకుండా లాస్ట్ 2 months 3 months స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నైట్ అవుట్లు చేస్తూ ఉంటారు. అది చూసి పేరెంట్స్ కూడా ఏమనుకుంటూ ఉంటారంటే, పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అమ్మో సీఏ అంటే ఇంత చదవాలా అని చెప్పి అనుకుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే సార్. ఒక సిస్టమేటిక్ అంటే ప్లానింగ్ ప్రకారం చదవకపోవడం వల్ల మాత్రమే ఇది జరుగుతుందని మనం అనుకోవచ్చు సార్. రైట్, అంటే సీఎంఏ గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు సీఏలో పాస్ పర్సెంటేజ్ ఏ రకంగా ఉంది ఇప్పుడు? సీఏలో పాస్ పర్సెంటేజ్ వచ్చేసరికి ఒక అటెంప్ట్ డిఫర్ అవుతూ ఉంటుంది సార్. జనరల్గా ఫౌండేషన్ వచ్చేసరికి ఆన్ యావరేజ్గా
25% నుంచి 40% ఉంటుంది సార్ సిఏ ఫౌండేషన్లో. అదేవిధంగా సిఏ ఇంటర్లో కూడా రీసెంట్గా వచ్చేసరికి పాస్ పర్సెంటేజ్ 30 వరకు ఉంది సార్. సిఏ ఫైనల్లో కూడా ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్ రెండు జరుగుతున్నాయి సార్. బట్ ఒక్కొక్కసారి న్యూ సిలబస్లో ఎక్కువ ఉంటుంది, ఒకసారి ఓల్డ్ సిలబస్లో ఒకటి ఉంది. యావరేజ్గా వచ్చేసరికి 25 to 35% రిజల్ట్స్ ఉంటుంది సార్. ఒక 100 మంది అప్లై చేశారనుకోండి, 2 గ్రూపులకు అప్లై చేస్తారు సార్. కానీ వాళ్ళు ప్రిపేర్ అయ్యేది మాత్రం ఒక గ్రూపే ప్రిపేర్ అవుతారు, కానీ 2 గ్రూపులకు అప్లై చేస్తారు. ఇక్కడ 2 గ్రూప్స్ లో ఒక గ్రూపే రాస్తాడు వాడు, ఒక గ్రూపే రాస్తారు. బట్ క్యాలిక్యులేషన్ లో మాత్రం అక్కడ తేడా వస్తుంది, అది గమనించుకోవాలి మనం. ఈవెన్ మనం రీసెంట్గా ఇంజనీరింగ్లో తీసుకున్నా కూడా సార్, యాక్చువల్గా జేఎన్టీలో లాస్ట్ టైం 40% విద్యార్థులే పాస్ అయ్యారు. ఇక్కడ ఏ కోర్స్ తీసుకున్నా కూడా, అది ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, లేదంటే సిఏ కోర్స్ కావచ్చు, ఎవరైతే సిస్టమేటిక్గా చదువుతారో వాళ్ళు గ్యారెంటీగా లైఫ్లో సక్సెస్ అవుతారు సార్. భవితలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు సిఎంఏ గురించి కావాలి నాకు. సిఎంఏ జాయిన్ అయితే బాగుంటుందా? అంటే జనరల్గా మేమేం సజెస్ట్ చేస్తూ ఉంటాం సార్, సిఏతో పోల్చినప్పుడు సిఎంఏ కోర్స్ కొంచెం ఈజీగా ఉంటుంది సార్. ఈ సిఎంఏ కోర్స్ వచ్చేసరికి కొంచెం ఎవరైతే కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు 19 years ఏజ్ కల్లా, గ్యారెంటీగా ఇందులో అవకాశాలు ఉన్నాయి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th class పాస్ అయిన విద్యార్థిని మనం తీసుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ తీసుకొని, ఇంటర్మీడియట్తో పాటు ఎవరైతే సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే ఇంటర్మీడియట్ 2 years అయిపోయిన తర్వాత జనరల్గా ఇంటర్మీడియట్ మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి సార్. వాళ్ళు జూన్లోనే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయిన మార్చి ఎగ్జామ్స్ తర్వాత జూన్లో సిఎంఏ ఫౌండేషన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ జూన్లో అంటే 1 year తర్వాత సిఎంఏ ఇంటర్ రాసుకోవచ్చు. ఆ తర్వాత 1 year తర్వాత సిఎంఏ ఫైనల్ రాసుకోవచ్చు. అంటే ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థి సిస్టమేటిక్గా కనుక చదువుకుంటే 2 yearsలో సిఎంఏ అయిపోతుంది సార్. అంటే సిఎంఏలో కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 అట్లా ఉంటాయి సార్. దాంట్లో కూడా అట్లా ఉంటుంది సార్. అంటే 10th class అయిపోయేసరికి 15 years సార్, ఇంటర్మీడియట్ అయిపోయేసరికి 17 years ఏజ్, తర్వాత సిఎంఏకి ఇంకో 2 years పడుతుంది సార్. అంటే 19 years ఏజ్లోనే ఆల్మోస్ట్ ఆల్ 50,000 నుంచి 1 lakh సాలరీ వచ్చే కోర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో మనం ఇంకేది లేదనుకోవచ్చు సార్. ఒక సిఎంఏ కానీ సిఎస్తో మాత్రం ఇది సాధ్యం అవుతుంది. ఒక సిస్టమేటిక్గా చదువుకుంటే గ్యారెంటీగా 2 yearsలో వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఎక్కువగా మేనేజ్మెంట్ అకౌంటింగ్ మీద కాన్సన్ట్రేషన్ వీళ్ళకి వచ్చేసరికి కోర్ సబ్జెక్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సార్, బడ్జెటింగ్ కానీ ప్లానింగ్ ఇవన్నీ ఉంటాయి. బట్ వాళ్ళ మెయిన్ కోర్ ఏరియా వచ్చేసరికి కాస్ట్ అకౌంట్, కాస్ట్ డిటర్మినేషన్ సార్. అంటే కాస్ట్ మీదనే ప్రైస్ డిటర్మైన్ ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ సిస్టమ్ వచ్చింది కదా, సిఏలకి సిఎంఏలకి సిఎస్లకి వాళ్ళకి ఇంకా డిమాండ్ పెరిగిందని అనుకోవాలా, లేకపోతే స్కోప్ ఉండదు కానీ సార్ జిఎస్టీ వచ్చిన తర్వాత సిఏలకి సిఎంఏలకి బాగా స్కోప్ పెరిగింది సార్. ఇప్పుడు జిఎస్టీ అనేది పార్ట్ ఆఫ్ ద కాస్ట్, అవును ప్రొడక్ట్ కాస్ట్ అంతే కదా, పార్ట్ ఆఫ్ ద కాస్టే కాబట్టి అందువల్ల ఈ కాస్ట్ అకౌంటెంట్లకు బాగా డిమాండ్ పెరిగింది సార్. జిఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్లో కానీ వీటిలో వచ్చేసరికి సిఏలకు బాగా డిమాండ్ పెరిగింది సార్. గ్యారంటీగా జిఎస్టీ వచ్చిన తర్వాత కాస్ట్ అకౌంటెంట్లకి చార్టెడ్ అకౌంటెంట్లకి మంచి డిమాండ్ ఉందని 100% మనం అనుకోవచ్చు సార్. రైట్. ఇంకొకటి కంపెనీ సెక్రటరీస్. సో కంపెనీ మొత్తానికి ఒక సెక్రటరీ అంటే చెప్పాలంటే కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. సో అతను 10th నుంచి ఏ రకమైన అంబిషన్ పెట్టుకుంటే సిఎస్ అన్నదాన్ని గోల్ని అతను రీచ్ అవ్వగలడు. 10th class అయిపోయిన విద్యార్థి సిఎస్ చదవాలనుకున్నప్పుడు ఇక్కడ ఎంఈసీనే తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. మ్యాథ్స్ రాదు అనుకున్నప్పుడు సిఈసీ కూడా తీసుకోవచ్చు. నేను జనరల్గా మార్కెట్లో అబ్జర్వ్ చేసింది సార్, ఎక్కువ మంది ఎందుకో అమ్మాయిలు సిఎస్ కోసం సిఎస్కి వెళ్తూ ఉంటారు. సో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట అయితే దాంట్లో నేను చూసినంత వరకు అయితే. నేను కూడా అబ్జర్వ్ చేశాను, అమ్మాయిలు ఎక్కువ మంది ఎందుకు సిఎస్ చదువుతూ ఉంటారు. మ్యాథమెటిక్స్ అవసరం లేదు సార్ వాళ్ళకి, ఎక్కడ కూడా మ్యాథ్స్ టచ్ అనేది ఉండదు. రీసెంట్గా కోర్స్ మొత్తం చేంజ్ చేశారు సార్. 3 levels ఉంటాయి అందులో కూడా. సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ ప్రోగ్రామ్ అంటే ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ అంటే దట్ ఇస్ కాల్డ్ ఫౌండేషన్. సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్స్ 2nd level, సిఎస్ ఇంటర్, తర్వాత సిఎస్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ 3rd level. ఈ సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసరికి ఇయర్లీ 4 times పెడతారండి. ఆన్లైన్ ఎగ్జామ్ అది, అన్ని ఆన్లైన్ ఎగ్జామ్ ఇయర్లీ 4 times. ఇంతవరకు ఒక ఎగ్జామ్ కూడా జరగలేదు సార్. యాక్చువల్గా కోర్సు చేంజ్ అయిన తర్వాత మొన్న మేలో ఫస్ట్ టైం ఎగ్జామ్ జరగాలి. ఈ COVID-19 వల్ల వచ్చేసరికి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేశారు. యాక్చువల్గా నాకు తెలిసి సార్ ఇప్పుడు ఈ న్యూ సిఎస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్గా ఉంది సార్. కోర్సు చాలా బాగుంది, కోర్సు అంత బాగా డిజైన్ చేశారు. ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయో అలాంటి విద్యార్థులు సిఎస్లోకి వెళ్తే బాగా రాణిస్తారు సార్. ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ అనమాట, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఈ సిఎస్ వచ్చేసరికి ఏం చేస్తూ ఉంటారంటే సార్, మెయిన్ వచ్చేసరికి ఈ సెక్రటేరియల్ కంప్లైన్సెస్ అంటారు. రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం కంపెనీ కూడా ఐస్ ఆఫ్ ద లా ప్రకారం వచ్చేసరికి ఒక పర్సన్ ఆర్ఓసి దగ్గర ఏమేమి రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ఓసి దగ్గర ఫైల్ చేయాలి. అదేవిధంగా ఒక బోర్డు మీటింగ్ పెట్టాలనుకోండి, డైరెక్టర్స్ అందరికీ నోటీస్ ఇష్యూ చేయాలి. బోర్డు అజెండా ఏంటి, మీటింగ్ అజెండా ఏంటి, అజెండా ప్రిపేర్ చేసుకోవాలి. బోర్డు మీటింగ్ జరిగేటప్పుడు కూడా మొత్తం అవన్నీ కూడా వాళ్ళు చేసుకోవాలంటే ఓకే, ఆ మీటింగ్ మొత్తం కూడా సారాంశం రాసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఆర్ఓసి దగ్గర ఫైల్ చేయాలి.
ఒక 5 కోట్లు పేడప్ క్యాపిటల్ అంటే 5 crores పేడప్ షేర్ క్యాపిటల్ ఉన్న ప్రతి కంపెనీ కూడా కంపల్సరీగా కంపెనీ సెక్రటరీని రిక్రూట్ చేసుకోవాలి. అందుకని సిఎస్కి కూడా బాగా డిమాండ్ ఉందని మనం చెప్పుకోవచ్చు సార్. ప్లస్ సిఎస్లు వచ్చేసరికి ఒక కంప్లైన్సెస్ మాత్రమే కాదు సార్, రీసెంట్గా లైజనింగ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఫైనాన్షియల్స్తో మాట్లాడడం, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకర్స్తో మాట్లాడడం కానీ ఇలాంటి వర్క్ అందరూ కూడా సిఎస్ చేస్తున్నారండి. అందువల్ల రీసెంట్గా సిఎస్కి కూడా కంపెనీ సెక్రటరీకి కూడా మార్కెట్లో మంచి స్కోప్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్లస్ ఇంతకుముందు ఉద్యోగాలు ఎక్కువ మంది చేసేవాళ్ళు సార్, రీసెంట్గా ప్రాక్టీసింగ్ కూడా చాలా మంది వస్తూ ఉన్నారు సార్ సిఎస్ కంప్లీట్ చేసిన తర్వాత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు మీరు, కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆటోమేటిక్గా ఎవరు చేస్తూ ఉంటారంటే సిఎస్ దగ్గరికి వెళ్తాం. ఆ సిఎస్ దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ మొత్తం చూస్తూ ఉంటారు సార్. ఓకే, అంటే సిఎస్ అనేది ఒక థియరిటికల్గా దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ లా సబ్జెక్ట్స్ లో బాగా ఎక్కువగా వాళ్ళకు ఉండాలి. ఎకనామిక్ లాస్ కానీ, కంపెనీ లాస్ కానీ, జనరల్ లాస్, థియరీ మీద ఎక్కువగా బేస్ అయి ఉంటుంది సిఎస్. అంటే వీళ్ళు కూడా అన్ని చదువుతారు సార్. కంపెనీ అకౌంట్స్ ప్రిపేర్ అవుతారు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇండైరెక్ట్ టాక్సేషన్ అన్ని ప్రిపేర్ అవుతారు. బట్ వాళ్ళ కోర్ ఏరియా వచ్చేసరికి అంటే మనం 3 కోర్సులు తీసుకున్నప్పుడు సిఏ అనుకోండి అకౌంటెన్సీ, ఫైనాన్స్, ట్యాక్సేషన్లో ఉంటారు. సిఎంఏ అనుకోండి కాస్టింగ్కి బాగా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అదే సిఎస్ తీసుకున్నాం అనుకోండి లా సబ్జెక్ట్, బిజినెస్ లా అంటే జనరల్గా ఏమనుకుంటారంటే క్రిమినల్ లా అవి అనుకుంటారు, అవి కాదు సార్. వాళ్ళు జస్ట్ ఆ బిజినెస్ లా సంబంధించిన మొత్తం కూడా లేబర్ లాస్, ఎకనామిక్ లాస్, కంపెనీ లాస్, సెక్రటరీ ప్రాక్టీస్ వీటన్నిటికి కూడా వీళ్ళకి స్కోప్ ఉంటుంది సార్. ఇవన్నీ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఎవరి స్పెషలైజేషన్ వాళ్ళదే, ఎవరి జాబ్ ప్రొఫైల్ వాళ్ళదే సార్. ఒక 10th స్టూడెంట్ ఎలా చూస్ చేసుకోవాలి, సిఏకి వెళ్ళాలా, సిఎంఏకి వెళ్ళాలా, సిఎస్కి వెళ్ళాలా అనే విషయం? ఓకే సార్, అది స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ప్రకారం తీసుకున్నాం అనుకోండి. స్టూడెంట్ కనుక బాగా చదివే స్టూడెంట్ అయితే ఈ 3 కోర్సులు కూడా కంప్లీట్ చేసుకునే ప్లానింగ్ మా దగ్గర ఉంది సార్. మేము చెప్తూ ఉంటాం స్టూడెంట్స్ ఇక్కడ. అంటే ఇంటర్మీడియట్తో పాటు వాళ్ళు ఏం చేస్తామంటే ఒక ఫౌండేషన్ కోచింగ్ ఇస్తాం. సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ తీసుకున్నాం అనుకోండి ఆల్మోస్ట్ 80% సిలబస్ సేమ్ ఉంటుంది సార్. ఓకే, తర్వాత ఎవరైతే సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి 3 years గ్యాప్ ఉంటుంది సార్. ఈ 3 yearsలో వాళ్ళు సిఎంఏ యాజ్ వెల్ as సిఎస్ 2 కంప్లీట్ చేసుకోవచ్చు సార్. అంటే ఒక సిస్టమేటిక్గా చదివే విద్యార్థి అయితే ఈ 3 కోర్సులు కూడా కంప్లీట్ చేయడం సైమల్టేనియస్గా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది సార్. చాలామంది విద్యార్థులు రీసెంట్గా 3 చేస్తూ ఉన్నారు. జనరల్గా మేము స్టూడెంట్స్ ఈ విధంగా సెగ్రిగేట్ చేస్తూ ఉంటాం సార్. బాగా చదివే విద్యార్థి సిఏ, సిఎంఏ, సిఎస్ చదువుతాడు. బాగా చదివే విద్యార్థి ఎక్కడ క్లాష్ అవ్వదు సార్, ఒకదానికి ఒకటి. ప్రతి ఎగ్జామ్ కూడా మాకు 6 months గ్యాప్ ఉంటుంది. ఆ 6 monthsలో వాళ్ళు ప్లాన్ చేస్తాం. 3 చదివేసేయచ్చు ఎట్ ఏ టైం, సైమల్టేనియస్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ హార్డ్ వర్క్ చేసే విద్యార్థి ఈ 3 చదవలేదు అనుకున్నప్పుడు హార్డ్ వర్క్ చేసే విద్యార్థి అయినప్పుడు సిఏకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు సార్ స్టూడెంట్స్. అంటే ఇప్పటికి కూడా పేరెంట్స్లో ఎక్కువ మందికి సిఏ కోర్సు మీదనే అవగాహన ఉంది. సిఎంఏకి, సిఎస్కి అంటే వాటి గురించి తెలియకపోవడం వల్ల కొంతమందికి అవగాహన లేదు సార్. మేము జనరల్గా కౌన్సిలింగ్ చేసేటప్పుడు వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉంటాం. ఒకటి యావరేజ్ స్టూడెంట్ అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక యావరేజ్ స్టూడెంట్ సిఏ చదవలేడు అనుకుందాము, కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి, సిఎస్కి వెళ్ళలేడు, అప్పుడు సిఎంఏ ప్రిఫరెన్స్ ఇస్తారు సార్. ఓకే, నెక్స్ట్ వాళ్ళకి ఇంటర్మీడియట్లోనే సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చేసి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జూన్లో సిఎంఏ ఫౌండేషన్ రాయిస్తాం సార్. ఒకవేళ స్టూడెంట్ కనుక సిఎంఏ చదవలేదు అనుకోండి, వాళ్ళు నార్మల్ కాలేజీలో డిగ్రీలు చదువుతున్నారు సార్. బీబీఏ కానీ, బీకామ్ కానీ చదువుతున్నారు. కొంతమంది పేరెంట్స్ తెలియకపోవడం వల్ల ఈ కాలేజీలో అంటే కాలేజ్ నేమ్స్ నేను చెప్పకూడదు సార్, బీకాము, బీబీఏ కూడా 1 lakh రూపీ పే చేస్తున్నారు సార్ పర్ యానం. 3 yearsకి 3 lakh పే చేస్తారు. నేను పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే ఈ పాటికే ఎంఈసీ కానీ, సిఈసీ కానీ నార్మల్ కాలేజీలో కంప్లీట్ చేసుకున్నారో అలాంటి విద్యార్థులందరూ కూడా ఏం చేయొచ్చు అంటే ఏదో కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయిపోండి. డిగ్రీతో పాటు సిఎంఏ కానీ, సిఎస్ కానీ చేయండి. డిగ్రీ 3 years కోర్స్ సార్. సిఎంఏ కానీ, సిఎస్ కానీ 2.5 years కోర్సు. ఈ సిఎంఏ కనుక చదివారనుకోండి, సిఎంఏ ఫౌండేషన్ కనుక కోచింగ్ తీసుకుంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. సిఎంఏ ఇంటర్ కోచింగ్ తీసుకుంటే డిగ్రీ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. ఒకవేళ ఆ 3 years పాటు వాడు స్టూడెంట్ కనుక సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేస్తే సిఎంఏ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, డిగ్రీ అయిపోయిన తర్వాత గ్యారెంటీగా 50,000 రూపాయల శాలరీతో వాడు సెటిల్ అయిపోవచ్చు. ఒకవేళ సిఎంఏ ఇంటర్ అయిపోయినా గ్యారెంటీగా 25,000 శాలరీ వస్తుంది సార్. అకౌంటెంట్ జాబ్ చేయొచ్చు. ఒకవేళ సిఎంఏ కాలేదు సార్, కానీ డిగ్రీలో ఆ స్టూడెంట్ సిఎంఏ చదవడం వల్ల సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేశాడు. వాళ్ళకి కాస్టింగ్, అకౌంట్స్, ఫైనాన్స్ ఈ సబ్జెక్ట్స్ అన్ని ఆల్రెడీ టచ్ ఉన్నాయి. ఎంబీఏకి వెళ్ళాడు అనుకోండి, గ్యారెంటీగా ఎంబీఏలో తన క్లాస్ ఫస్ట్ వస్తాడు. ఎందుకు అంటే ఈ స్టూడెంట్ డిగ్రీ చదివేటప్పుడు ప్రొఫెషనల్ కోర్స్ ఇవన్నీ నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎంబీఏకి వెళ్ళాడు, ఎంబీఏలో కూడా ఆల్మోస్ట్ ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. అక్కడ గ్యారెంటీగా క్లాస్ ఫస్ట్ వస్తాడు. వాళ్ళ క్యాంపస్లో వచ్చేసరికి ప్లేస్మెంట్లో గ్యారెంటీగా ఇతనికి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎవరైతే నార్మల్ కాలేజీలో డిగ్రీ చదివి వెళ్ళారో వాళ్ళు హార్డ్ వర్కర్స్ కాదు. ఎంబీఏకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. వాళ్ళతో పోల్చినప్పుడు ఈ డిగ్రీలో ఎవరైతే సిఎంఏ కానీ, సిఎస్ కానీ చదివారో వాళ్ళు సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేసిన వల్ల ఆ హార్డ్ వర్క్ అనేది వాళ్ళకి ఎంబీఏలో హెల్ప్ అవుతుంది సార్. గ్యారెంటీగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వాళ్ళు సక్సెస్ అవుతారు. సిఏ పూర్తి చేయాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, సిఎంఏ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, సిఎస్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? నేను ఎప్పుడు సెటిల్ అవుతాను, 10th అయిన తర్వాత ఎప్పుడు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న ఆలోచన వచ్చిన తర్వాత జనరల్గా ఈ ఇంటర్మీడియట్ 2 yearsకి వచ్చేసరికి ఒక 50,000 to 60,000 ఖర్చు అవుతుంది సార్.
ఆ తర్వాత సిఏ ఫౌండేషను, సిఏ ఇంటరు, సిఏ ఫైనల్, ఈ మొత్తం 3 లెవెల్స్ కూడా మ్యాక్సిమం ఒక 1,25,000 to 1,30,000 అండి. అంటే ఇంటర్మీడియట్ 2 years తీసుకున్నప్పుడు మొత్తం కలిపి ఒక 2 lakhs ఖర్చు అవుతుంది సార్. ఇంకో మాటలో చెప్పాలంటే సార్, సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత చాలామంది పేరెంట్స్ తెలియదు, సిఏ ఇంటర్ వరకు వాళ్ళు ఖర్చు పెట్టినా కూడా ఈ సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత ఆర్టికల్స్ 3 years ఉంటుంది సార్. ఈ ఆర్టికల్స్లో రీసెంట్గా స్టైఫండ్ నేను చూస్తున్నాను సార్, మా విద్యార్థులు కానీ బయట చూస్తూ ఉన్నాను. వాళ్ళకి ఆల్మోస్ట్ 5,000 నుంచి 15,000 రూపీస్ స్టైఫండ్ వస్తుంది. కొంతమంది ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో వాళ్ళకి 25,000 నుంచి 50,000 కూడా వస్తుంది సార్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది సెలెక్ట్ అయితే వీళ్ళు. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా స్టైఫండ్ 10,000 అనుకున్నా కూడా 36 monthsకి వాళ్ళకి వచ్చేసరికి 3,60,000 స్టైఫండ్ వస్తుంది. వాళ్ళకి అయ్యే ఖర్చు మాత్రం 2 లక్షల రూపాయలే. అదేవిధంగా సిఎంఏ మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి వచ్చేసరికి ఒక 1.5 lakh రూపీస్, సిఎస్ కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 lakh ఖర్చు అవుతుంది. వాళ్ళకి కూడా ఆర్టికల్స్ ఉంది సార్. ఇప్పుడు ఈవెన్ సిఎంఏ ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక 1 year ఆర్టికల్స్ చేయాలి, సిఎస్ అయిపోయిన తర్వాత కూడా ఆర్టికల్స్ ఉందండి. ఆర్టికల్స్లో కూడా స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని బట్టి స్టైఫండ్ ఉంటుంది సార్. ఈవెన్ శాలరీ కూడా మనం చెప్పాలంటే సిఏ అయిపోయిన తర్వాత స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి సార్. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా మాకు వచ్చేసరికి హైయెస్ట్ శాలరీ 4 lakhs 5 lakhs ఉంటుంది. మినిమం శాలరీ వచ్చేసరికి 60,000 ఉంటుంది. యావరేజ్ శాలరీ వచ్చేసరికి ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ ఎర్న్ చేస్తూ ఉన్నారండి. రైట్. ఈ ప్రొఫెషనల్ రంగంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చూస్తే కనుక ఒక 10th విద్యార్థి తర్వాత వెళ్ళాలనుకున్నప్పుడు సిఏకి మీరు ప్రిఫర్ చేస్తారా, సిఎస్కి ప్రిఫర్ చేస్తారా, సిఎంఏకి ప్రిఫర్ చేస్తారా? అది పూర్తిగా స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని బట్టే సార్. రైట్. స్టూడెంట్ బాగా చదివే విద్యార్థి, మీరు 10th క్లాస్లో యాక్చువల్గా వాళ్ళ జీపీఏ పాయింట్స్ ఉంటాయి సార్, 10/10, 9.8 ఇట్లా స్టూడెంట్స్ ఉంటారు సార్. మేము జనరల్గా సెగ్రిగేట్ చేస్తాం, వాళ్ళతో మాట్లాడతాం. తర్వాత కూడా మరలా ఏం చేస్తామంటే సార్, ఒక ఈవెన్ 10th పాయింట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ కాదు. ఒక మాటలో చెప్పాలంటే 10th విద్యార్థులు మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ సెగ్రిగేషన్ మాత్రం వాళ్ళ జీపీఏ మీదే ఉంటుంది సార్. తర్వాత 2 months తర్వాత మన ఎగ్జామ్స్ పెట్టుకున్న తర్వాత స్టూడెంట్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ మాకు తెలుస్తూ ఉంటుందండి. ఆ పర్ఫార్మెన్స్ ప్రకారం స్టూడెంట్స్కి మేము గైడెన్స్ ఇస్తూ ఉంటాం. బాబు నువ్వు 3 చదవడానికి ఎలిజిబిలిటీ ఉంది, లేదు బాబు నువ్వు సిఏ చదవలేవు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ పిలిచి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. ఐటీ ఒక డాక్టర్ అనే కాదు, ప్రొఫెషనల్ రంగంలో వెళ్ళాలనుకుంటే కనుక కామర్స్ సైడ్, సో ఈ 3 కోర్సులు చేస్తే కనుక మంచి ఆపర్చునిటీస్ చేయాల్సిన అవసరం లేదు. ఏ కోర్స్ చేసినా కూడా ఏ కోర్స్ చేసినా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో వాళ్ళకంటే మెరుగ్గా రాణించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుందని అనుకోవచ్చు. కొన్ని ఏరియాస్లో మనం చెప్పుకోవచ్చు. అంటే జనరల్గా మనం కామెంట్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కానీ, మనం ఐటీ సెక్టర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో కానీ, జనరల్గా వచ్చేసరికి ఆర్థిక మాన్యంలో కానీ వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కొన్ని సెక్టార్ పీపుల్. కానీ సిఏ ఒక్కసారి సిఏ క్వాలిఫై అయినా, సిఎంఏ క్వాలిఫై అయినా, సిఎస్ క్వాలిఫై అయినా జాబు పోయింది అనే క్వశ్చనే ఉండదు సార్. జాబులోంచి తీసేసి కూడా ఈ సిఏ వాళ్ళే, ఎందుకంటే కంపెనీకి గైడెన్స్ ఇచ్చేది కూడా వీళ్ళే కాబట్టి వీళ్ళకి ఎప్పటికి కూడా 100% మంచి ఫ్యూచర్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చంద్రశేఖర్ గారు. భవిష్యత్తులో భాగంగా జాయిన్ అయ్యి అసలు కామర్స్ రంగంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాల ద్వారా వాళ్ళు ఏ విధంగా తమ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందని చక్కగా అందించారు సార్. బెల్ హైదరాబాద్లో 64 పోస్టులు. వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య 64. పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్ 33, ట్రైనీ ఆఫీసర్ 2, ప్రాజెక్టు ఇంజనీర్ 28, ప్రాజెక్టు ఆఫీసర్ 1. విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: సంబంధిత అకాడమిక్ మార్కులు, గత అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 22, 2020. పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి www.bell-india.in. CSMCRIలో 14 ప్రాజెక్ట్ సాఫ్ట్ ఉద్యోగాలు. వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య 14. పోస్టుల వివరాలు: ప్రాజెక్టు అసోసియేట్ 13, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ 1. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ప్రాజెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత, సిఎస్ఐఆర్, యూజీసీ, నెట్ గేట్ అర్హత. ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్ mssd.csmcri@gmail.com. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 21, 2020. పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి www.csmcri.res.in/home. ఇది వాల్టి భవిత. స్టే విత్ us.